హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మోదకలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక పాత్రను తీసుకొని దాంట్లోకి మోదకలకు కావలసిన పిండిని 2 కప్పుల చపాతీ పిండిని తీసుకోవాలి. తర్వాత కరిగించి ఉంచుకున్న నెయ్యిని దీంట్లో పోసి సాఫ్ట్గా చపాతీ పిండి తడిపేసి పక్కన పెట్టుకోవాలి. మోదకలు పక్కన పెట్టుకున్నాం కదా, ఇప్పుడు స్టఫింగ్ కొరకు ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ పైన ఒక పాత్ర పెట్టేసుకొని కొంచెం నెయ్యి వేసేసి వేడి చేయాలి. ఆ తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పచ్చి కొబ్బరి తురుము ఉంది కదా, దాన్ని నెయ్యిలో వేసేసి ఫ్రై చేయాలి. ఈ కొబ్బరి తురుమునంతా ఈ వేడైన నెయ్యిలో వేయాలి. వేసేసి ఫ్రై చేయాలి. మోదకలు పచ్చి కొబ్బరితోటి స్టఫింగ్ అంతా ఎక్కువగా ఉంటుంది. పచ్చి కొబ్బరి, డ్రై ఫ్రూట్స్ ఇలా అన్నీ వేయాలి. ఈ పచ్చి కొబ్బరి తురుమును ఫ్రై చేస్తూ ఈ పచ్చి కొబ్బరి అంతా కొంచెంసేపు ఫ్రై చేయాలి. ఆ తర్వాత వచ్చేసి బెల్లాన్ని కూడా దీంట్లో వేసేసి బెల్లము, ఈ పచ్చి కొబ్బరి తురుము అంతా సమానంగా కలిసిపోయేలా ఫ్రై చేయాలి. కొంచెం బెల్లం కరగగానే సమానంగా అయిపోతుంది. తర్వాత ఖర్జూరు, ఈ ఖర్జూరును కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి ఉంచుకున్నాను. ఈ ఖర్జూరును కూడా అంతా కలపాలి. తర్వాత కిస్మిస్, కొన్ని గుమ్మడి పలుకులు అవి కూడా ఇందులో వేసేయాలి. తర్వాత వచ్చేసి బాదాము ఇలా అంతా ఫ్రై చేయాలి. ఇలా అంతా ఫ్రై అయిపోయిన తర్వాత బాదాము, కాజు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. దాన్ని కూడా సరిపడినంత దీంట్లో వేయాలి. చిన్న ముక్కలుగా ఎందుకంటే తినేటప్పుడు పంటి కిందకి వస్తాయి కదా, చాలా బాగుంటుంది. అందుకని చిన్న ముక్కలుగా కట్ చేశాను. దీన్నంతా ఈ చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని ఈ స్టఫింగ్లో అంతా వేస్తూ మొత్తం కలిసిపోయేలా కలపాలి. అంతా కలిపేసిన తర్వాత ఇలాచి పొడి వేసేయాలి. ఫైనల్గా ఇలాచి పౌడర్ వేసేయాలి. ఇలాచి పౌడర్ వేసిన తర్వాత దీన్నంతా మళ్ళీ ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి. ఇప్పుడు స్టఫింగ్ రెడీ అయిపోయినట్టే. తర్వాత మోదకలు చూద్దాం. ఇప్పుడు చల్లారించి మోదకలు ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా తడిపి ఉంచుకునే పిండిని తీసుకొని ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా పిండిని తీసుకోవాలి. దాన్ని పొడి పిండిలో డిప్ చేసి మనం చపాతీలాగా పెద్దగా ఒత్తాలి. చపాతీలాగా ఒత్తుకుని ఒక చిన్న మూత, ఏదైనా ఒక చిన్న మూత సైజ్ తీసుకొని రౌండ్స్ లాగా చేసుకోవాలి. ఇలా చపాతీలాగా ఒత్తుకొని ఆ మూతతో చిన్న రౌండ్స్ అవి చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ రౌండ్స్ అన్నింటినీ ఒక ప్లేట్లో పక్కన పెట్టేయాలి. పక్కన పెట్టేసి మోదకల స్టఫింగ్ అంతా చల్లారిపోతుంది కదా, అప్పుడు ఒక్కొక్క దాన్ని తీసుకొని దాంట్లో స్టఫింగ్కు ప్రిపేర్ చేయాలి. ఇదంతా ఒక్కొక్కటి మనం తీసుకున్నాం కదా, దాంట్లో స్టఫింగ్ పెట్టేసి ఇలా మన చేతితో నొక్కితే మోదకలాగా ఈజీగా వస్తుంది. దీనికి మోదకల మిషన్ అని కానీ ఇంకా ఏదైనా ట్రిక్స్ కానీ ఏమీ అవసరం లేదు. ఇలా పెట్టేసి చిన్నగా మనం ఇలా క్రాస్లో తిప్పితే సరిపోతుంది. మోదక రెడీ. ఈ మోదకలన్నీ ఒకటి ఒకటి ప్లేట్లో పెట్టేసుకోవాలి. మోదకల్లాగా కానీ చిన్నగా మన ఇష్టం కజ్జికాయలలాగా కానీ ఎలాగైనా సరే చేసేసుకొని అన్నీ రెడీగా ఉంచుకోవాలి. తర్వాత ఒక బాండీలో నెయ్యి వేయాలి. నెయ్యి వేడి చేసి ఈ ఒక్కొక్క మోదకలని ఒక 2-3 వేసేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. ఆయిల్ వేయచ్చు, ఇష్టం. నెయ్యి అయితే బాగుంటుంది, ఆయిల్ కూడా వేయచ్చు. ఇలా కొన్ని కొన్ని వేస్తూ సన్నని సెగ పైన గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. ఇలా ఫ్రై చేసిన మోదకలన్నీ పక్కన పెట్టేసుకోవాలి. చూడండి, ఇప్పుడు స్టఫింగ్ లోపల కూడా సూపర్